Today we are having a sightseeing of Srinagar and we are late today already. So this is the backside of the lake and ఈరోజు మనం మొత్తం డల్ లేక్ అండ్ సమ్ షాపింగ్ అండ్ శ్రీనగర్ sightseeing అన్నమాట. So yes, we'll have fun together. See, మన వీడియోగ్రాఫర్ వీడియోస్ చేయడంలో బిజీగా ఉన్నారు అన్నమాట. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ఛానల్కి పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూల్ ఫైండ్ బ్యూటీ, ట్రావెల్ కంటెంట్ అండ్ ఫ్యాషన్కి రిలేటెడ్ వీడియోస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. ఈరోజు వీడియో కంప్లీట్లీ అబౌట్ శ్రీనగర్ అనమాట. లైక్ మనం ఈ శ్రీనగర్లో ఎలా స్పెండ్ చేసాము అని చెప్పేసి పాస్ట్ కొన్ని కాశ్మీర్ వీడియోస్ శ్రీనగర్ వ్లాగ్స్లో మనం మొత్తం వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట శ్రీనగర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ శ్రీనగర్ నుంచి పహల్గామ్, శ్రీనగర్ నుంచి సోన్మార్గ్, శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ అలా వెళ్ళాం కదా. బట్ ఇక్కడ వచ్చేసి ఈరోజు మనం శ్రీనగర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నార్మల్గా అయితే ఈవెన్ గుల్మార్గ్, సోన్మార్గ్ అండ్ పహల్గామ్ కూడా అక్కడే స్టే కూడా చేయొచ్చు. బట్ శ్రీనగర్లో స్టేస్ కొంచెం బాగుంటాయి అన్నమాట కంపేర్ టు ఆ ప్లేసెస్. ఇది నార్మల్గా బ్యాక్ వాటర్స్ లాగా అనమాట. వీళ్ళు ఇక్కడ ఫిషింగ్ అండ్ లోటస్ స్టెమ్స్ ఉంటాయి కదా, అది ఫార్మింగ్ చేయడం అలా చేస్తారు ఇక్కడ. చూడడానికి అయితే మస్తుంది. సో అందుకే ఇక్కడ ఆగామన్నమాట, కొంచెం సేపు అలా పిక్చర్స్ తీసుకుందామని. ఇది మనకి కంప్లీట్గా డల్ లేక్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ వెళ్ళొచ్చు. అండ్ మీ అందరికీ తెలుసు కదా, డల్ లేక్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ లేక్ అని చెప్పేసి. బట్ మనకి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ మనం పిక్స్ అవి తీసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం సేపు అక్కడ పిక్స్ దిగి మనం స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ మా ఐటినరీలో ఎలా ఉందంటే లైక్ కంప్లీట్గా మనము అన్ని గార్డెన్స్ చూడొచ్చు, డల్ లేక్ అండ్ ఇంకా మ్యూజియం ఏదో ఉందన్నమాట. అండ్ యా అంతే, ఎస్ అవి ఉన్నాయి. బట్ మాకేంటంటే మేము వెళ్ళిన సీజన్ వింటర్ కదా, సో అప్పుడు అంతగా బాగుండదు గార్డెన్స్ అండ్ ఆల్. చూస్తున్నాం కదా మనం చెట్ల కలర్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఇది నిషద్ గార్డెన్ అనమాట, నిషద్ మొఘల్ గార్డెన్. నార్మల్గా మనకి ఇక్కడ వెళ్ళాలి, బట్ స్టిల్ మేము వెళ్ళలేదు బికాజ్ లోపల ఏం ఉండదు ఈ సీజన్లో వెళ్ళడానికి కూడా. సమ్మర్ సీజన్లో వస్తే మాత్రం ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. బట్ వింటర్లో మొత్తం మనకి ఫాల్ కలర్స్లా ఉంటుంది కదా, అందుకే వెళ్ళలేదు. నార్మల్గా ఈ సమ్మర్ అయితే టూలిప్ గార్డెన్ బాగా ఫేమస్ అనమాట. అండ్ చాలా మంచి కలర్స్ ఇస్తుంది ఆ సీజన్లో. బట్ మేము వెళ్ళిన సీజన్లో టూలిప్ గార్డెన్ ఉండదు. ఐ థింక్ టూలిప్ గార్డెన్ ఏప్రిల్, జూన్ ఆ టైమింగ్స్లో ఉంటుంది. సో మేము అలా కొంచెం సేపు రోడ్ల మీద తిరిగేసి షాపింగ్ చేయడానికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఈ షాపింగ్ గురించి నేను ఇంకా వ్లాగ్లో మాట్లాడతాను. బట్ అట్ ప్రెజెంట్ అయితే మీరు చూసేయండి నేను షాప్లో ఏమేమి తీసుకున్నాను, ఏమేమి చూస్తున్నాను, అసలు షాప్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ షాప్ గురించి నేను కమింగ్ వ్లాగ్లో చెప్తాను, ఎక్కడ ఉంటుంది ఏంటి, ఎలా పర్చేస్ చేయాలి, గిఫ్ట్స్ ఎలా తీసుకోవాలి, అసలు ఎలా చూస్ చేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అని చెప్పేసి. మీరైతే అట్ ప్రెజెంట్ చూసేయండి ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అనేసి. ఇక్కడైతే కంప్లీట్గా మీకు కాశ్మీర్లో దొరికే అన్ని షాప్స్లో ఐటమ్స్ దొరుకుతాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వ్యాలెట్ దగ్గర నుంచి శారీ వరకు ఎవ్రీ ఐటమ్ దొరుకుతుంది. లైక్ మీకు కావాలి అంటే పక్కా పర్చేస్ చేసుకోండి ఇక్కడికి వచ్చి. నేను బోర్డ్ నెంబర్, నేమ్ కూడా మెన్షన్ చేశాను కదా స్టార్టింగ్లో. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఎవ్రీథింగ్, వుడెన్ వర్క్ ఉన్న షో పీసెస్ కానీ, స్వెటర్స్, పాంచోస్ అండ్ ఎలక్ట్రికల్ బెడ్షీట్స్, నార్మల్ బెడ్షీట్స్, వార్మర్స్,
యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. మొత్తం కాశ్మీర్లో మీరు చూసుంటారు అక్కడ ఇక్కడ, అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఒక్క చిన్న విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఫిక్స్డ్ రేట్స్కి సెల్ చేస్తారు, నో బార్గెనింగ్ ఎట్ ఆల్ అసలుకి. అండ్ మీకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మొత్తం కాశ్మీర్లో మనం చూసేది ఒకటే, ఎక్కడ చూసినా లూట్ లూట్ లూట్. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఏంటంటే వీళ్ళు మొత్తము ఫిక్స్డ్ రేట్స్ అమ్ముతారు అండ్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ షాప్స్ అన్నమాట. సో వీళ్ళు ఇక్కడ అస్సలు ఏది చీటింగ్ అంటూ ఏమీ ఉండదు, కరెక్ట్ రేట్స్ కోట్ చేస్తారు విత్ వెరీ లిటిల్ మార్జిన్. సో మనకి మంచి పీసెస్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ దొరుకుతాయి అన్నమాట. సో నేనైతే ఇలా సజెస్ట్ చేస్తాను, మీకు ఎవరికైనా బార్గెనింగ్ స్కిల్స్ లేవు అని అంటే. ఇన్ఫ్యాక్ట్ బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నా కూడా టైం వేస్ట్ అని నా ఫీలింగ్. సో ఇలాంటి ప్లేసెస్లో పర్చేస్ చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎక్కువ పే చేయలేదు అని చెప్పేసి, అండ్ మన టైం కూడా సేవ్ అవుతుంది కదా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ. ఇంకా అన్ని ఐటమ్స్ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి. అండ్ స్పెషలీ నాకు ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ వుడెన్ ఐటమ్స్ అయితే మస్తు మస్తు నచ్చేసినాయి. ఎంత డిఫరెంట్గా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. డిఫరెంట్ అంటే చాలా డిపిక్షన్స్ అయితే ఉన్నాయి. నేను చాలానే పర్చేస్ చేశాను ఇక్కడ నుంచి. కుదిరితే నేను కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను. బట్ మోస్ట్లీ దిస్ విల్ బీ ద లాస్ట్ కాశ్మీర్ వ్లాగ్ అనమాట. సో అందుకే కొంచెం పెద్దగా కూడా పెట్టేస్తున్నాను. అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి మంచి సర్ప్రైజెస్ ఉంటాయి లాస్ట్ వరకు చూస్తే. అండ్ అక్కడ మన షాపింగ్ కంప్లీట్ చేసుకొని మనం వచ్చేసాము డల్ లేక్కి. అంటే ఇందాక మనం వెళ్ళింది బ్యాక్ సైడ్ అనమాట, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచే మన డల్ లేక్ షికారా రైడ్ చేస్తాము. సో కానీ అంతకుముందు కొంచెం ముందుకెళ్ళి షికారా రైడ్ చేస్తాము. బట్ అట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకు ఆకలిస్తుంది అనమాట అక్కడ. సో మనం వచ్చేసాము నత్తు స్వీట్స్. నేను ఈ స్వీట్ షాప్ గురించి చాలా డేస్ నుంచి అనుకుంటుండే, అందుకే మా డ్రైవర్కి చెప్పాను పక్కా ఇక్కడికి వెళ్ళాలి నత్తు స్వీట్స్ అని చెప్పేసి, విచ్ ఇస్ ఇన్ క్వైట్ ఆపోజిట్ డల్ లేక్ మీదనే. ఎగ్జాక్ట్గా మనకి దీని ఎదురుగానే షికారా రైడ్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసి మేమేం తీసుకున్నాం తెలుసా, పేస్ట్రీస్. మేము తీసుకున్నాము పఫ్ అండ్ టీ తీసుకున్నాము అండ్ పానీపూరి కూడా చెప్పాము. అండ్ ఐ గెస్ పాబ్డీ చాట్ అనుకుంటా. మొత్తంలో పఫ్ వాజ్ రియలీ వెరీ గుడ్ అండ్ టీ కూడా చాలా బాగుంది. బట్ పానీపూరి అండ్ పాబ్డీ చాట్ అన్నది పెద్ద డిజాస్టర్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెప్పా కదా మీకు ఇక్కడికి వచ్చే ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చానని చెప్పేసి. టీ పఫ్ తప్ప మిగతా అవన్నీ పెద్ద డిజాస్టర్ అని కూడా చెప్పా కదా. బట్ ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళినప్పటి నుంచి లైక్ మేము వెళ్ళినప్పుడైతే మొత్తం షాప్లో ఒక్క పర్సన్ కూడా లేరు. అండ్ మేము వెళ్ళిన తర్వాత ఎంతమంది వచ్చేసారో, లైక్ ఫుల్ కలర్ఫుల్గా మంచిగా అనిపించింది. అండ్ పానీపూరి చూసారు కదా, అది ఏంటో చాలా లైక్ వెరీ స్టిఫ్గా ఉందన్నమాట, అస్సలు తినబుద్ధి కాలేదు. సో అది మొత్తం అలానే వదిలేసాను. అండ్ కమింగ్ టు ప్రైజెస్ కూడా వెరీ హై అన్నమాట. సో అంత ఎక్కువ ప్రైజెస్ పెట్టినప్పుడు మనం మినిమం ఎక్స్పెక్ట్
చేస్తాం కదా, బట్ నో, అస్సలు బాగాలేదు. సో ఫైనలీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి మేము వచ్చేసాము ది మోస్ట్ అవైటెడ్ రైడ్ అనమాట, షికారా రైడ్. మనం ఫస్ట్ డే బోట్ హౌస్కి షికారా రైడ్లో వెళ్ళాము, బట్ అది అస్సలు ప్రాపర్ షికారా రైడ్ కాదు. జస్ట్ మన బోట్ హౌస్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అందుకే వాళ్ళు షికారా రైడ్లో తీసుకొని వెళ్ళారు. బట్ అది ఎక్కువసేపు కాదు, అండ్ అసలు అది రియల్ షికారా రైడ్ లాగానే అనిపించలేదు. నార్మల్లీ జస్ట్ అలా ఏదో మన రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళారంతే. అండ్ మనం ఈరోజు తినతో మాట్లాడి ఇక్కడ షికారా రైడ్లో వెళ్తున్నాం అనమాట. అండ్ కాస్ట్ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నా ఎవ్రీ వీడియోలో, ప్రతి దగ్గర బార్గెన్ చేయండి. మనకి ఆల్మోస్ట్ 8,000 కోట్ చేశారు, అండ్ మన డ్రైవర్ ముందే మనకి వార్న్ చేశారనమాట, నాట్ టు గివ్ మోర్ దెన్ 3,000. అందుకే మేము 2,000 నుంచి, తను 6,000 8,000 చెప్తే మేము 2,000 నుంచి బార్గెన్ చేసి ఐ థింక్ 3,000కి తీసుకొని వచ్చాము. అండ్ వీళ్ళు చెప్తారు ఆ పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి. లిటరలీ నేనైతే ఒక దగ్గర షాపింగ్ కోసం అని చెప్పేసి దిగాను అంతే. మొత్తం రైడ్లో అదొక్క ప్లేస్లోనే దిగాను, ఇంకా ఎక్కడా నేను అసలు షికారా నుంచి దిగలేదు. ఫస్ట్ థింగ్ నాకు భయం, అండ్ సెకండ్ థింగ్ అసలు దిగడానికి ఏం లేదు. అంటే వీ ఫీల్ వెరీ గుడ్ సిట్టింగ్ ఇన్ దిస్ షికారా ఓన్లీ. అంటే మంచిగా అక్కడ కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ అసలు షికారా మీద వెళ్ళినట్లే అనిపించదు తెలుసా. జస్ట్ లైక్ ఏదో నార్మల్గా మనం రోడ్ మీద వెళ్తుంటే సమ్వన్ ఇస్ కమింగ్ అండ్ సెల్లింగ్ ఫ్రూట్స్, ఇంకొకరు వచ్చి ఫ్లవర్స్, అండ్ వీళ్ళు వచ్చేసి ఫోటోగ్రాఫర్స్. మనకి ఈ కాస్ట్యూమ్స్ ఇచ్చారు, తిను స్టార్టింగ్ నుంచే మనకి ఫొటోస్ అని వెనకాల పడుతున్నాయి. అందుకే సో మేము కూడా ఇట్లాంటి కాస్ట్యూమ్స్తో పిక్స్ దిగలేదు. మనకి పెహల్గామ్లో బైసరన్ వ్యాలీలో కూడా ఈ ఆప్షన్ ఉండే, బట్ ఆ రోజు టైం అయిపోతుంది అనమాట, అంత టైం లేదు, అందుకే తీసుకోలేదు. సో కాశ్మీర్ వచ్చి వీళ్ళ డ్రెస్సెస్లో మనం డ్రెస్అప్ అవ్వి పిక్స్ దిగకపోవడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ దిగామన్నమాట. వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్స్ అవి లైక్ ఎవరికైనా ఫిట్ అయిపోతే జస్ట్ మన డ్రెస్సెస్ మీద అలా వేసుకోవాలి అంతే. సో ఫస్ట్ చైతు తీసుకున్నాడు పిక్స్ వాళ్ళు ఇచ్చిన డ్రెస్లో, అండ్ స్టిల్ నాకు భయంగానే ఉంటుంది, బికాజ్ అది షికారా లైక్ జస్ట్ చాలా క్లోజ్ టు వాటర్ అనమాట. సో నాకు కొంచెం అలా ఫోబియా టైప్, సో అందుకే ఫస్ట్ చైతు తీసుకున్నాడు, ఆ తర్వాత నేను తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఏంటో ఫ్లవర్స్ సమ్ పాట్ ఏదో ఇచ్చి మొత్తం పిక్స్ అయితే దించాడు, బట్ పిక్చర్స్ అయితే ఎంత బాగా వచ్చాయో, సూపర్ అసలుకి అంత బాగున్నాయి. అండ్ వీళ్ళ దగ్గర కూడా బార్గెన్ చేయాలి, బార్గెన్ తిను మనకి సింగిల్ పిక్చర్కి ఇంత అంత అని చెప్పేసి టోటల్గా తిను కూడా ఒక 3,000 4,000 చేసినట్టున్నారు. అండ్ మళ్ళీ మన బార్గెన్ స్కిల్స్ చూపించుకొని మనం తక్కువకి తీసుకున్నాం అన్నమాట. సో ఆ ఫోటో సెక్షన్స్ మొత్తం అయిపోయాయి, దిగేసి మళ్ళీ కూర్చున్నామన్నమాట. అండ్ నేను చెప్పా కదా ఇందాక, ఇది అసలు బోట్ రైడ్ లాగానే ఉండదు. మనం కూర్చొని ఉంటాము, మన జస్ట్ రోడ్ మీద పాస్ అవుతున్నట్టే అందరు వస్తూ ఉంటారు ఫ్రూట్స్ సెల్ చేయడానికి. అండ్ ఇంకా కొంతమంది 7 years మ్యాగ్నెట్స్ అండ్ వుడెన్ ఐటమ్స్, ఇంకా డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్. సీతీని వచ్చాడు సమ్ గిఫ్ట్ ఐటమ్స్ సెల్ చేయడానికి, చాలాసేపే అడుగుతుండే ఏదన్నా తీసుకోమని చెప్పేసి. అండ్ వీళ్ళైతే ఇక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారండి, లైక్ ఎట్లా తెలుసా, లైక్ వీ లీవ్ ఆన్ టూరిస్ట్స్, మీరే ఏం తీసుకోకుంటే మాకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఇది అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ అదంతా కూడా కరెక్టే, టూరిజం అన్నది మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఇక్కడ. సో టూరిస్ట్సే తీసుకోవాలి, టూరిస్ట్సే చేయాలి అన్నీ అన్నది కరెక్టే, బట్ మనకు కూడా కొంచెం అవసరము
అవసరం లేదు అని కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. సో అలా అనమాట. సో తన దగ్గర నేను కొన్ని మ్యాగ్నెట్స్ తీసుకున్నాను అండ్ వన్ వుడెన్ ఐటమ్ ఏదో తీసుకున్నాను. అండ్ హీ వాజ్ క్వైట్ డీసెంట్ అనమాట. మరి ఏమి వెనకాల పడ్డాం అంటే తీసుకోండి అని చెప్పలేదు. జస్ట్ తను చూపించేదో ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇష్టం ఉంటే తీసుకోండి అన్నట్టుగా. సో నేను కొన్ని మ్యాగ్నెట్స్ అవి తీసుకున్నాను అక్కడ నుంచి. అండ్ ఇది మన షికారా అనమాట. నిజంగా చాలా బాగుంది. ఒక బిగ్ సైజ్ దివాన్ లాగా ఉందన్నమాట. లైక్ 2 people ఈజీగా కూర్చోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 4 members కూడా కూర్చోవచ్చు. బట్ మేమైతే 2 members కదా. సో 2 members కూర్చున్నాము. అండ్ మేము వెళ్ళిన టైం వచ్చేసి సన్సెట్ టైం అనమాట. సో నిజంగా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. ఇఫ్ మీరు కానీ షికారా రైడ్ చేసినారంటే సన్సెట్ టైం ఇస్ ద బెస్ట్ టైమ్. మీరు మార్నింగ్ వెళ్ళారు అంటే త్వరగా ఎండ్ వచ్చేస్తుంది. వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, సమ్ 5:30-6 మధ్యలో. అండ్ ఇఫ్ మధ్యాహ్నం వెళ్తున్నారంటే మాత్రం ఫుల్ ఎండ, అస్సలు ఉండలేరు, అంత ఎండగా ఉంటుంది. అండ్ మనం చేసే షికారా రైడ్ కొంచెం పీస్ఫుల్గా మంచిగా స్పెండ్ చేయాలి అని అనుకుంటాం కదా. ఆర్ఎల్స్ ఇలా ఎండలో అలా ఉండలేము ఎక్కువసేపు షికారాలో. సో అందుకే మేము ఇలా సన్సెట్ టైంకి ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నాము. మా డే కంప్లీట్గా ఇలా అయిందనమాట. మార్నింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ రిసార్ట్, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత కొంచెం సైట్ సీయింగ్. ఆ తర్వాత మనం వెళ్ళాము షాపింగ్కి, హోల్సేల్ షాప్కి వెళ్ళాం కదా. యా, ఆ షాప్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ అది కాశ్మీరీ ఆర్ట్స్ అన్నమాట. కాశ్మీర్ మెయిన్ రోడ్లో ఉంటుంది. అండ్ మీకు ఆ షాప్ చూపించేటప్పుడే నేను బోర్డు కూడా చూపించాను, దాని మీద అడ్రస్ కూడా ఉంది. సో దట్ యూ కెన్ ఐడెంటిఫై ఈజీలీ అండ్ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు కాశ్మీర్ వెళ్తున్నారు అంటే మీ డ్రైవర్ని అండ్ మీతో ఉన్న గైడ్స్ హూమెవర్ ఇట్ ఇస్, లైక్ మీరున్న స్టేలో ఆ ప్లేస్లో పీపుల్ని అడగచ్చు ఇట్లా హోల్సేల్లో ఫిక్స్డ్ ప్రైసెస్లో ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి. సో దట్ వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. మాకైతే మా డ్రైవర్ హీస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ టోటల్ కాశ్మీర్ ట్రిప్. ఎందుకు అలా చెప్తున్నానంటే యాక్చువల్లీ టోటల్ ట్రిప్లో మేము చాలామందిని కలిసాము, బట్ హీ ఈజ్ ద బెస్ట్ అనిపించింది. బికాస్ తను ఎప్పుడు కూడా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఎప్పుడు మనకి మంచి గుడ్ సజెషన్స్ ఇచ్చారు. మొత్తం కంప్లీట్ ట్రిప్లో తను మనతో ఉన్నారు కదా. అండ్ ఎవ్రీవేర్ నాకు తెలిసి తన వల్ల కొంచెం అంతో ఇంత సేవ్ అయిన డేసే ఉన్నాయి. బికాజ్ తనకు తెలుసు కదా లోకలైట్. సో తను చెప్పేవాళ్ళు అనమాట. తను వచ్చి డైరెక్ట్గా మాట్లాడకుండా బట్ హీ యూస్ టు సే వాళ్ళు ఇంత అడుగుతారు మీరు ఇంతనే ఇవ్వండి, లైక్ అది దాని వాల్యూ అంతే అని చెప్పేసి. మేబీ తను ఎక్స్పెక్ట్ చేసి కూడా చెప్పిండొచ్చు మాకు సజెషన్స్, బట్ స్టిల్ దట్స్ ఫైన్. అంటే మేము అక్కడ సేవ్ చేసుకొని తనకు కొంచెం ఇవ్వటంలో ప్రాబ్లం ఏం లేదు కదా. అంటే తను అడగలేదు, బట్ జస్ట్ నేను చెప్తున్నాను అట్లా మేబీ అలా కూడా ఉండొచ్చేమో అని చెప్పేసి. బట్ హీ వాజ్ రియలీ అ వెరీ నైస్ పర్సన్ అనమాట. అండ్ మా టోటల్ కంప్లీట్ ట్రిప్ మేము వెళ్ళింది కంప్లీట్గా గోగాగా త్రూ అనమాట. అండ్ మేము గోగాగా త్రూ ఇంతకు ముందు కూడా ట్రావెల్ చేసాము, దుబాయ్ అండ్ కేరళ వెళ్ళున్నాము అలా అనమాట. సో మీరు కూడా ఎవరైనా గోగాగా త్రూ వెళ్ళాలి అని అంటే పక్కా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ నాట్ అ స్పాన్సర్డ్ వీడియో, నా హార్డ్ ఎర్న్ మనీతో మేము వెళ్ళాము. సో బట్ ఒక్క థింగ్ ఏంటంటే ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ కానీ మనకి మనాలి కానీ ఇలాంటి ప్లేసెస్లో బెటర్ గో విత్ ప్యాకేజెస్ ఓన్లీ. ఎందుకంటే లోకలైట్స్ చాలా మోసం చేస్తారనమాట. నేను విన్నాను ఇక్కడ చాలామంది చెప్పడము, లైక్ ముందే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేయించుకోవడము, అడ్వాన్స్ పే చేయించుకోవడము అండ్ ఆన్ పాయింట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత పీక్ సీజన్స్లో రూమ్స్ లేవు అని చెప్పడము, అలాంటి చాలా థింగ్స్ జరుగుతాయి అన్నమాట. సో బెటర్ గో విత్ దిస్ ట్రస్టెడ్ కంపెనీస్. ఇదనే కాదు మనకి చాలా ట్రావెల్ కంపెనీస్ ఉన్నాయి, జీటీ ట్రావెల్ కంపెనీస్ ఉన్నాయి, రత్న టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది, అండ్ యాజ్ ఐ సెడ్ గోగాగా ఉంది. ఇలా మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. సో
దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇందాక మనం చూసాం కదా, అదేంటంటే బార్బిక్యూది చికెన్ అనమాట. వీళ్ళు చికెన్, ఫ్రాన్స్, సమ్ లివర్ టైప్ అలా బార్బిక్యూవి సెల్ చేస్తున్నారు. సో మేము సమ్ చికెన్ది తీసుకున్నాము, బట్ టేస్ట్ ఏమంత బాగాలేదు, తినలేదు, జస్ట్ ఒక పీస్ అలా టేస్ట్ చేసి వదిలేసామన్నమాట. అండ్ ఏ ట్రావెల్ కంపెనీ అయినా, నాట్ ఓన్లీ గోగాగా, ఎనీ ట్రావెల్ కంపెనీ, జీటీ కానీ, రత్న టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ, అండ్ మెనీ మోర్ ట్రావెల్ కంపెనీస్ ఉన్నాయి. మీకు అలాంటి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. సో మీకు ఎలాంటి కంపెనీ అయినా మీకు వాళ్ళు ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు మీ టూర్ ప్యాకేజెస్ని క్యూరేట్ చేసుకోవడానికి మీకు ఇష్టం వచ్చినట్లు. సో నేను ఎందుకు అది బెస్ట్ అంటానంటే, మనకి ఒక సేఫ్ సైడ్ నమ్మకం ఉంటుందన్నమాట. మనం ఎవరి మీద అంటే అంటే ఏమవుతుందో, లైక్ ఎవరు మనల్ని మోసం చేస్తారో ఇక్కడ, లైక్ ఎవరు ఎలా ఉంటారో అన్న టెన్షన్స్ ఉండదు. జస్ట్ వాళ్ళని మనం బ్లైండ్గా ట్రస్ట్ చేయొచ్చు, బికాజ్ దే ఆర్ వెరీ రిప్యూటెడ్ ట్రావెల్ కంపెనీస్. నేనైతే ఇలానే ప్రిఫర్ చేస్తాను, స్పెషలీ ఇలాంటి ప్లేసెస్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనాలి కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. అక్కడ కూడా ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రూమ్స్ ముందే బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆన్ పాయింట్లో బుక్ చేసుకుంటారు తక్కువ ప్రైజెస్కి, అండ్ వాళ్ళకి పీక్ సీజన్లో ఎక్కువ కస్టమర్స్ అయిపోవడం వల్ల అవి క్యాన్సిల్ చేసేసి వాళ్ళకి ఎవరు ఎక్కువ మనీ పే చేస్తున్నారో వాళ్ళకి అలొకేట్ చేసేస్తారనమాట. అలాంటి చాలా థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా నేను చాలా చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మేము ఎయిర్పోర్ట్లో దిగగానే లైక్ చాలామంది హెల్ప్ అని చెప్పి మా వెనకాల వస్తూ ఉండే అనమాట. అండ్ వాళ్ళేం లిటరల్గా మన కోసం హెల్ప్ చేయడానికి రారండి, జస్ట్ ప్రతి ఒక్కరు మనీ ఎక్స్పెక్ట్ చేసే వస్తారు ఇక్కడ. సో వాట్ ఐ సేస్, కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం ఛాన్స్ ఇస్తున్నాము అంటే పక్కా మోసం చేసేస్తారు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్పెషల్లీ కాశ్మీర్లో మొత్తం అంటే ఎవ్రీ పర్సన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు పక్కాగా డల్ లేక్లో అయితే డ్రై ఫ్రూట్స్, కేసర్ అస్సలు పర్చేస్ చేయకండి, అది అస్సలు రియల్ కేసర్ ఉండదు. అండ్ నేను చెక్ కూడా చేశాను అక్కడ, మా డ్రైవర్ ఎవరైతే ఉన్నారు కదా తను చెక్ చేసి చూపించారు కూడా. అక్కడ ఏంటంటే వీళ్ళు జస్ట్ గడ్డి ఉంటుంది కదా మనకి గ్రాస్, దానికి సమ్ కలర్ టైప్లో ఏదో చేసేసి అది సెల్ చేస్తారనమాట. రియలీ అస్సలు చూసాకైతే నేను షాక్ అయిపోయాను, ఇంత చేస్తారా అని చెప్పేసి. కేసర్ కొంచెం కాస్ట్లీ కదా, సో అలా చేస్తారనమాట. మాకు ముందే ఐడియా ఉంది కాబట్టి మేము అలాంటివి ఏం తీసుకోలేదు ఇక్కడ. జస్ట్ నేను ఇక్కడ ఒక షాప్లో ఒకటి ర్యాబిట్ ఊల్ది స్వెటర్ లాగా తీసుకున్నాను. ఐ థింక్ అవే 3 తీసుకున్నట్టున్నాను. ఎస్, అవే 3 తీసుకున్నాను. ఒక టీషర్ట్ లాంటిది తీసుకున్నాను. అవైతే క్వాలిటీ బాగుంది. సేమ్ అది కూడా ఇలాంటి ఫిక్స్డ్ షాపే అనమాట. సో బార్గెనింగ్ అండ్ ఆల్ ఏమి ఉండదు. వాళ్ళు ఎంత చెప్తే మనం అంతకే పర్చేస్ చేయాలి. అండ్ వెరీ మినిమల్ ప్రైజెసే చెప్తారు. సో మీరు కావాలంటే అలా ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజ్ షాప్స్ దగ్గర స్టాప్ చేయమని చెప్పండి. వాళ్ళ దగ్గర మనకి ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, వాళ్ళ దగ్గర కొన్ని సర్టిఫికేట్స్ లాంటిది ఉంటాయన్నమాట. ఎంట్రన్స్లో కానీ ఎక్కడన్నా వాళ్ళు చూపిస్తారు మనం షాప్లోకి ఎంటర్ కాగానే. సో అలాంటి షాప్స్లో తీసుకోవడం అన్నది చాలా బెస్ట్. అండ్ కమింగ్ టు దిస్ షికారా రైడ్, మేము తీసుకున్న ప్యాకేజ్లో కంప్లీట్గా మనకి 3.5 hours అనమాట ఈ షికారా రైడ్ మీదనే ఉంటాము. లైక్ వెరీ బ్యూటిఫుల్ వ్యూస్, అసలుకి ఎంత బాగుందంటే లిటరలీ ఇలా బ్యాక్ వాటర్స్ లాగా వాళ్ళు ఆ డల్ లేక్లో మొత్తం షాప్స్ కానీ, ఈటబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ ఇంత బాగా సెల్ చేస్తున్నారో. నాట్ ఓన్లీ స్వెటర్స్, అవి వీళ్ళ వర్క్ ఉన్న శారీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. లైక్ మీరు ఎవరన్నా కొంచెం పర్లేదు అంటే స్ప్లర్జ్ చేయగలరు అనుకుంటే ట్రై చేయండి ఏదైనా. నేనైతే జస్ట్ స్వెటర్స్ తప్ప ఇంకేం ట్రై చేయలేదు. అండ్ కొంచెం ఇలా ఫ్లోటింగ్లో వచ్చిన వాళ్ళ దగ్గర మ్యాగ్నెట్స్, గిఫ్ట్ ఐటమ్స్ అవి తీసుకున్నాను.
సో మీరు కూడా అలా ఏదైనా ట్రై చేయాలంటే ట్రై చేసేయండి. అండ్ ఈవినింగ్ అవుతుంది కదా, వెదర్ అయితే చాలా చేంజ్ అవుతుంది, బాగా చల్లగా ఉంది. సో అందుకే నేను మళ్ళీ నా ఈ స్వెటర్ వేసేసుకొని అండ్ ఇంకా కొంచెం సేపు రైడ్ ఉందన్నమాట. సో అలా తిరిగేసి మనం బ్యాక్ టు మన నార్మల్ ప్లేస్. అండ్ నేను ఇంకొకటి ఏం చెప్తానంటే, ఇక్కడనే కాదు, నేను ఇందాక వెళ్ళాను కదా హోల్సేల్ షాప్కి, మీకు చూపించా కదా గవర్నమెంట్ ఆర్గనైజ్ షాప్ అని చెప్పేసి, బయట డల్ లేక్లో కాదు, అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి. వీళ్ళది వర్క్ చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు ఈవెన్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా చేస్తారు. మీకు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నది మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మీకు పెడతాను, నా దగ్గర ఉంది. అలా అనమాట. అండ్ ఇంకొకటి, అండ్ ఇక్కడ వీళ్ళకి ప్రతి ఇంటికి ఇలాంటిది ఒక చిన్న బోట్ టైప్లో ఉందన్నమాట. వాళ్ళు దాంట్లోనే ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మొత్తం రైడ్ అయితే చాలా పీస్ఫుల్గా, లైక్ ఈవినింగ్ టైంలో ఆ కూల్ బ్రీజెస్ చాలా బాగుందండి. లైక్ నేను కొంచెం ఇలా వాటర్ని టచ్ చేయడానికి ట్రై చేశాను, ఎంత చల్లగా ఉన్నాయో వాటర్ అయితే లిటరలీ. అండ్ ఇక్కడ ఎవ్రీ నవ్ అండ్ దెన్ మా బోట్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారు కదా తను చెప్తుండే అనమాట, చైతు ఇలా ఫుల్ వీడియోస్ ఫొటోస్ అవి తీస్తున్నాడు అండ్ నేను కూడా కదా. సో తను ఎప్పుడు అట్లీస్ట్ మొత్తం రైడ్లో ఒక 10 times అన్నా చెప్పుంటారు, ఫోన్ ఒకసారికి మీరు పడిపోయినా వీ క్యాన్ రిమూవ్, ఫోన్ పడిపోతే మాత్రం అస్సలు తీయలేము. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. బట్ ఏం చేస్తాం, మనం చేసేదే వ్లాగింగ్ కదా, సో పక్కా తప్పదు. సో నేను అందుకే సేఫ్ సైడ్గా అసలు ఆ వెనకలకే కూర్చొని వీడియోస్ తీస్తున్నాను. చైతన్య కొంచెం ముందుకి అలా కూర్చొని వీడియోస్ తీసుకుంటూ ఉండే అనమాట. సో నేనైతే అలా వెనక్కి దివాన్లో కూర్చొని సేఫ్ సైడ్గా లోపల నుంచే వీడియోస్ తీశాను. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ కాశ్మీర్ సిరీస్. మీరు ఎవరన్నా నా ప్రీవియస్ వీడియోస్ చెక్అవుట్ చేయకుంటే పక్కా చెక్అవుట్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఐ బటన్లో ప్లేలిస్ట్ కూడా ఇస్తాను. మంచి బ్యూటిఫుల్ వ్లాగ్స్ అనమాట, సోన్మార్గ్, పహల్గామ్ అండ్ గుల్మార్గ్. సో పక్కా చెక్అవుట్ చేయండి అండ్ యూ విల్ రియల్లీ లవ్ దెమ్. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేయండి. ఫైనలీ మన రైడ్ అయితే అయిపోయింది, డల్ లేక్ రైడ్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ బట్ 1 day ఇన్ కాశ్మీర్ అనమాట. నెక్స్ట్ డే మేము ట్రావెల్ చేస్తున్నాము బ్యాక్ టు హైదరాబాద్. సో మన లాస్ట్ డే ప్రోగ్రామ్ ఏంటి, మనం లాస్ట్ డే ఏమేమి చేసాము అన్నది కమింగ్ వ్లాగ్లో చూస్తాము. బట్ ఎట్ ప్రెజెంట్ అయితే ఈవినింగ్ వ్యూని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాము. ఈవినింగ్ టైమ్స్లో మొత్తం ఇలా డల్ లేక్ చుట్టూ ఇలాంటి మన ఫ్లాగ్ లైటింగ్స్ అన్నీ పెట్టారనమాట, చాలా బాగుంది వ్యూ అయితే. మీరు ఎవరన్నా కాశ్మీర్ వచ్చారు అంటే ఇలాంటి నైట్ వ్యూ అస్సలు మిస్ కాకండి. స్పెషలీ ఈ లేక్ రోడ్లో మంచిగా అనిపిస్తుంది, వన్ సైడ్ ట్రీస్ అండ్ వన్ సైడ్ లైటింగ్స్ తోటి. అండ్ ఆన్ ది వేలో మనకి ఇదొక స్పాట్ కనిపించింది అనమాట. ఇక్కడ గ్రిల్డ్ చికెన్ చాలా ఫేమస్ అంట, మా డ్రైవర్ చెప్పారు ట్రై చేయమని చెప్పి. బట్ ట్రై అయితే చేయలేదు, బట్ జస్ట్ కొంచెం చూసామన్నమాట, ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి. బట్ ఎందుకో అప్పటికి కొంచెం టమ్మీ ఫుల్గా అనిపించింది. మనం ముందే నత్తు స్వీట్స్లో తిన్నాం కదా కొంచెం అంతో ఎంతో. సో అందుకే మళ్ళీ రిసార్ట్కి వచ్చి డిన్నర్ చేయాల్సి వస్తుంది, అందుకే అక్కడ ఏం తీసుకోలేదన్నమాట. సో మనం వచ్చేసాము మన రిసార్ట్కి అండ్ డిన్నర్ టైం కూడా. ఇక్కడ వీళ్ళు మనం కావాలంటే ఇలా క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారు, కానీ నేనైతే అంత ధైర్యం అస్సలు చేయలేనండి. బికాస్ ఎంత చల్లగా ఉందంటే యూ డోంట్ బిలీవ్, జస్ట్ రూమ్ నుంచి ఆ రెస్టారెంట్కి అట్లీస్ట్ ఒక 20 feet కూడా ఉండదు. అంత దూరం నడవడానికే నాకు అంత చల్లగా అనిపిస్తుంది. ఐ కుడ్ నాట్ బేర్ ఇట్. అసలు వాళ్ళ బాన్ ఫైర్ ఎలా
ఎంజాయ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఈ సీజన్లో. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది బికాజ్ మొత్తం చల్లగా. అండ్ ఈరోజు మన రెసార్ట్లో డిన్నర్కి స్పెషల్ ఏంటి తెలుసా? బుఫే అనమాట. నార్మల్గా మనకి ఇక 2 ఆప్షన్స్ ఉంటాయి, బుఫే అలా కాటే. అండ్ అది వాళ్ళే డిసైడ్ చేస్తారు రెసార్ట్ వాళ్ళు. ఎనీ 3 days బుఫే ఉంటుంది అండ్ ఎనీ 4 days అలా కాటే ఉంటుంది. అండ్ ఫైనలీ మేమున్న ఒక రోజు అయితే బుఫే అనమాట. సో చూసేద్దాం ఈరోజు మన బుఫేలో స్పెషాలిటీస్ ఏంటో. ఫైనల్లీ మా రిసార్ట్లో బుఫే ఎలా ఉందో చూసేసారు కదా. చాలా వైట్ వెరైటీసే వీళ్ళు చేస్తారు. ఇంకా ఏదైనా మనకి ఎక్స్ట్రా కావాలంటే కూడా చేసిస్తారనమాట, కస్టమైజేషన్స్. సో అలా కంప్లీట్ అయిపోయింది మా డిన్నర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో ఈరోజు లాస్ట్ డే కదా మనకి రెసార్ట్లో, ఐ మీన్ లాస్ట్ నైట్. సో రెసార్ట్ అలా నైట్ వ్యూని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నామన్నమాట కొంచెం సేపు. అండ్ నేను చెప్పా కదా అక్కడ చాలామంది, ఐ మీన్ ఒక 2-3 ఫ్యామిలీస్ బాన్ ఫైర్ అలా చేస్తున్నారు. సమ్ ఏదో ఈవెంట్ ఉన్నట్లుంది, బర్త్డే ఐ గెస్. సో వాళ్ళు అలా చేసుకుంటున్నారు. సో అటు సైడ్ నేను ఎక్కువ వీడియో తీయలేదు బికాజ్ వాళ్ళ ప్రైవసీని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి అన్న ఉద్దేశంతో. సో కొంచెం తీసుకున్నామన్నమాట నైట్ వ్యూ రెసార్ట్ది. బట్ ఎంత చల్లగా ఉందంటే లిటరలీ వీ కుడ్ నాట్ ఈవెన్ స్టాండ్ అనమాట. బట్ కొంచెం అలా తిరిగేసి వచ్చాము రెసార్ట్ అంతా. ఇది యాక్చువల్లీ ఇక్కడ మనకి ఈవెన్ యాపిల్ ట్రీస్ కూడా ఉన్నాయి వేరే సైడ్. మనం కమింగ్ వ్లాగ్లో చూస్తాము, అది నేను మార్నింగ్ రెసార్ట్ టూర్ చూపిస్తాను కదా, అప్పుడు చూపిస్తాను ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో అట్ ప్రెజెంట్ అయితే ఇదన్నమాట. ఎంత బాగుందో అసలుకి, లిటరలీ నాకు ఇక్కడ నుంచి వదిలి వెళ్ళాలనే లేదు, అంత బాగుంది. వెరీ నైస్, బట్ చాలా చల్లగా ఉంది. యూ కెన్ సీ దట్ ఫాగ్ మొత్తం అట్లా వస్తుంది అనమాట నోట్లో నుంచి మంచు. సో ఇంత చల్లగా జస్ట్ ఊహించుకోండి ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ ఎలా ఉంటుంది ఈ వెదర్లో. యాక్చువల్లీ ఇప్పుడు తలుచుకుంటుంటే లైక్
అంత అనిపించట్లేదు. బట్ అక్కడ ఉన్నప్పుడు ఆ ప్లేస్లో ఆ వెదర్కి ఆ టెంపరేచర్కి లిటరలీ ఎంత మంచి వ్యూ అయినా సరే కొంచెం సేపు కూడా నిలబెట్టుకోలేకపోయాము. సో చేతు అయితే నేను వెళ్ళిపోతున్నా అంటున్నాడు. అందుకే కొంచెం సేపు అలా ఉండేసి మేము మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి పడుకున్నాము. అండ్ ఇది లాస్ట్ డే లిటరల్గా చెప్పాలంటే ఈరోజే మా ఫ్లైట్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఇక్కడ ఈ క్యూట్ క్యాట్స్ ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో, లైక్ వెరీ క్యూట్ అనమాట. ఈ క్యాట్స్ని వీళ్ళే పెంచుకుంటారు ఇక్కడ. పర్షియన్ క్యాట్ ఒకటి ఉంది, మిగతావి నార్మల్. అవి ఎలా అంటే జస్ట్ లైక్ వాళ్ళు స్టాఫ్ మెంబర్స్తో పాటు అవి కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట. అది వెయిట్ చేస్తుంది మేము ఎప్పుడెప్పుడు డోర్ తెరుద్దామా లోపలికి వెళ్దామా అని చెప్పేసి. సో మేము అలా చూస్తున్నాము డోర్ తెరవకుండా. అది మమ్మల్ని చూసి డోర్ దగ్గరే ఉందన్నమాట, లైక్ మేము డోర్ తెరుస్తాము అని చెప్పేసి. సో అలా కొంచెం సేపు దాంతో ఆడుకున్నాము. ప్యాంపరింగ్ సెషన్స్ అయ్యాయి అనమాట. ఎంత పెద్దగా ఉందో నిజంగా. ఆ చెక్అవుట్ టైం వచ్చేసి 9:30 to 10 మధ్యలో అనమాట. బట్ మా ఫ్లైట్ టైమింగ్స్ వచ్చేసి 4 o'clock. అండ్ ఆ రోజు ఫ్లైట్ 1.5 hour డిలే కూడా అయింది డ్యూ టు వెదర్ చేంజెస్. ఇది వెరీ కామన్. కాశ్మీర్ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసేవైనా మనం ఎక్కడి నుంచైనా కాశ్మీర్కి ట్రావెల్ చేస్తున్నా, ఐ మీన్ శ్రీనగర్కి, ఫ్లైట్ డిలేస్ అన్నది వెరీ వెరీ కామన్. అసలు డిలే అవ్వట్లేదు అంటే మనం ఆశ్చర్యపోవాలి. డిలే అవుతుంది అంటే అది వెరీ కామన్. అసలుకి ఎప్పుడు డిలే అవుతూనే ఉంటుంది. ఈవెన్ మనం హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వచ్చే ఫ్లైట్ కూడా ఆల్మోస్ట్ 2 hours డిలే అయింది. సో ఇప్పుడు కూడా మనకి 1.5 hour డిలే అనమాట. మనకు ముందే మెసేజ్ వచ్చింది. సో మేము రెసార్ట్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసామన్నమాట, లైక్ మేము 1కి అలా చెక్అవుట్ చేస్తామని చెప్పేసి. సో వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ రెసార్ట్ ప్లేస్ గురించి కొన్ని థింగ్స్ చెప్పాలి అనుకుంటున్నాను. బేసికల్గా నేను ఇప్పుడు ఇదంతా చూపిస్తాను, లైక్ మొత్తం రెసార్ట్ అంతా తిరిగి. సో దట్ నేను కూడా ఎప్పుడు మార్నింగ్ టైమ్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట రెసార్ట్. అంటే డైలీ మనం వేరే చోటికి చూడడానికి వెళ్తూ ఉన్నాం కదా. సో రెసార్ట్ అండ్ వీళ్ళ సర్వీసెస్ అండ్ వీళ్ళ రెసార్ట్ వ్యూ అంతా కంప్లీట్గా ఇప్పుడు చూద్దాము. చూస్తూ మనం మాట్లాడుకుందాం ఈ రెసార్ట్ది స్పెషాలిటీ ఏంటి, మేము ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాము అని చెప్పేసి. సో మెయిన్లీ వచ్చేసి ఇది ఒక 5 star ప్రాపర్టీ అనమాట. నేను లిటరలీ చెప్పాలంటే ఇఫ్ మీరు కూడా నెట్లో సెర్చ్ చేశారు అంటే టాప్ 10లో ఇది ఉంటుంది పక్కాగా. అండ్ రెసార్ట్లో అయితే ఇది పక్కాగా ఉంటుంది. అంత మంచి హాస్పిటాలిటీ అనమాట. అండ్ ఈవెన్ వీళ్ళ స్టాండర్డ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈవెన్ సర్వీసెస్ కానీ ఎనీథింగ్. యాంబియన్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మేము వచ్చింది వింటర్ కదా, ఇంకా సమ్మర్ అయితే ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. అంత బాగుంది. బట్ స్టిల్ ఇంకా కొంచెం అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ హ్యాస్ నేమ్ సజెస్ట్ ఆర్చిడ్ రిసార్ట్. సో ఇక్కడ వీళ్ళ దగ్గర యాపిల్ది ఫార్మింగ్ కూడా ఉందన్నమాట. నార్మల్గా మనకి సమ్మర్లో అయితే ఈవెన్ యాపిల్ పికింగ్ కూడా చేసుకోవచ్చు అంట. బట్ ఎట్ ప్రెసెంట్ అయితే అన్ని ట్రీస్ చూస్తున్నారు కదా, అవన్నీ ఫుల్ డ్రై అయిపోయాయి యాపిల్ ట్రీస్. సో మీరు ఎవరైనా విజిట్ చేస్తున్నారంటే ఈసారి ఈ సమ్మర్లో విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా బాగుంటుంది అండ్ ఇంకా ఎంజాయ్ చేస్తారు. అండ్ వన్ మోర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ది ఆర్చిడ్ రెసార్ట్ అండ్ స్పా అనమాట. వీళ్ళ దగ్గర స్పెషల్లీ స్పా సర్వీసెస్ ఉంటాయి.
చాలా చాలా బాగుంటాయి. నేను ఎన్ని రివ్యూస్ చూశాను అండ్ నేను అక్కడ కూడా వెళ్ళి చూశాను. వీళ్ళ సర్వీసెస్ అంత బాగుంటాయి అన్నమాట. నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు స్పా, ఎందుకంటే మా టైమింగ్కి స్పా కుదరలేదన్నమాట. నార్మల్లీ డైలీ మాకు కుదరలేదు. అండ్ ఈరోజు మేము చెక్అవుట్ చేసే రోజు ఏమైపోయిందంటే మార్నింగ్ టైమ్స్ కుదురుతుంది, అప్పుడు వచ్చేసి ఫుల్ చల్లగా ఉంటుందన్నమాట వెదర్. స్పాకి వెళ్ళడానికి అంతా మనకి ఇంట్రెస్టింగ్ అనిపించదు. సో అంత చల్లగా ఉన్న వెదర్లో నాకు స్పాకి వెళ్ళాలనిపించలేదు. అండ్ వీళ్ళ స్పా సర్వీసెస్ అయితే టాప్ నాచ్, అసలుకి ఎంత బాగున్నాయో. కపుల్ స్పాస్ ఉన్నాయి, జాకూజీ ఉంది, అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, శిరోధార ఉంది, అలాంటి చాలా చాలా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ యూ విల్ ఎంజాయ్. నాకైతే చాలా ఇష్టము. నేను చేసుకునేటప్పుడు పక్కా స్పా చేయించుకుంటా అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చాక ఈ వెదర్కి అస్సలు వెళ్ళాలనిపించలేదు. నాకైతే ఆ రిగ్రెట్ ఇంకా ఉండిపోయింది, అసలు వెళ్ళలేదు, స్పా చేయించుకోలేదు అని చెప్పేసి. నేనైతే ఈసారి ఎప్పుడైనా శ్రీనగర్ విజిట్ చేస్తే పక్కా ది ఆర్చిడ్లోనే స్టే చేస్తాను అండ్ అప్పుడు స్పా పక్కా చేయించుకుంటాను. అండ్ దట్ ఈస్ ద థింగ్ అనమాట. యాక్చువల్లీ స్పెషల్గా స్పా గురించి అన్నిసార్లు చెప్పడానికి గల రీజన్ ఏంటంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఐ కుడ్ నాట్ డూ ఇట్ డ్యూ టు రీజన్స్. సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ నేను ఇప్పుడు చూపించేది ఇది బార్ అనమాట. ఇక్కడే నార్మల్గా ఇది ఫంక్షనల్ ఉంటుంది ఈవినింగ్ టైమ్స్లో, అండ్ వీళ్ళు రూమ్ సర్వీసెస్ కూడా చేస్తారు. సీ లుక్ ఎట్ దట్ క్యూట్ లిటిల్ క్యాట్. చూసారు కదా, అది టేబుల్స్ మీద ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నది లాబీ ఏరియా అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ. అసలుకి వీళ్ళు ఈ చెట్లని ఒక డిఫరెంట్ ఇరిగేషన్ సిస్టమ్తో చేస్తున్నారు. అది ఐ హోప్ నేను మీకు దగ్గర నుంచి చూపించగలిగితే బాగున్ను, బట్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే దానికి వాటరింగ్ సిస్టమ్. అండ్ ఇక్కడ ఇదే రిసార్ట్లో మనకి ఈవెన్ గిఫ్ట్ షాప్ కూడా ఉందన్నమాట. ఐ థింక్ నేను అది ఎక్స్ప్లోర్ చేశాను, చూద్దాం వీడియో లాస్ట్ వరకు ఎక్కడన్నా నేను ఆ క్లిప్పింగ్ యాడ్ చేశానేమో. ఈవెన్ అక్కడ కూడా రెవెన్యూస్ అన్నీ చాలా బాగున్నాయి, బట్ యాజ్ యూజువల్ మనకు తెలిసిందే కదా ఫుల్ కాస్ట్లీ కూడా ఉన్నాయి. వాటి బదులు మీరు బయట పర్చేస్ చేస్తేనే బెటర్ అన్న ఫీలింగ్. సో దట్స్ ఇట్ గైస్. మనమైతే రిసార్ట్ని వదిలేసి వచ్చేసామన్నమాట అండ్ విత్ లాట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ మనం ఇప్పుడు ఉన్నాము హజ్రత్ బల్. ఇది ఒక ష్రైన్ అనమాట, దర్గా. ఇక్కడ లైక్ ఇక్కడైతే ఎంత రష్ ఉన్నారో. యాక్చువల్లీ ఆ రోజు ఫ్రైడే అనమాట. అండ్ ఈ బర్డ్స్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయో, ఎంత మంచి క్యాప్చర్ అయ్యాయి కూడా స్లో మోషన్లో. సూపర్. అసలుకి లోపలికి వెళ్ళలేదు, బట్ మాకు ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. సో అందుకనేసి ఈ దర్గా దగ్గరికి వచ్చాము. కొంచెం సేపు అలా ఎక్స్ప్లోర్ చేసాము బయట నుంచే. చైతు లోపలికి వెళ్ళి అలా కొన్ని వీడియోస్ తీసుకొని దర్గా చూసేసి వచ్చాడు. నేనైతే ఇక్కడే ఉండే అనమాట. ఇఫ్ నెక్స్ట్ టైం కానీ నేను శ్రీనగర్ వస్తే ఐ వుడ్ లైక్ టు స్పెండ్ మోర్ టైమ్ దిస్ సరౌండింగ్స్, బికాజ్ నేను ఇక్కడ చాలా న్యూ థింగ్స్ని చూశాను అండ్ న్యూ పీపుల్ కూడా. ఐ థింక్ ఇక్కడ కాలేజ్ కూడా ఉన్నట్టుంది. ఐ సా మెనీ పీపుల్ మూవింగ్ హియర్ అండ్ దేర్. అండ్ ఫైనల్లీ మేము ఒక చోట సమోసాస్ తినేసి శ్రీనగర్కి బాయ్ చెప్పేసి మా ఫ్లైట్ ఎక్కేసాం అనమాట. అండ్ మనం శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి సరౌండింగ్స్లో అస్సలు వీడియోస్ ఫొటోస్ తీసుకోకూడదు. అండ్ ఐ వాంట్ మీరు ఎయిర్పోర్ట్కి వస్తున్నారంటే పక్కా 2-4 hours ముందు రండి, బికాజ్ వీళ్ళు ముందే చెకింగ్ కూడా చేస్తారు. సో అక్కడ మీకు లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ ఇట్ గైస్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ కాశ్మీర్ సిరీస్. అండ్ మనం మళ్ళీ కలుద్దాం ఇంకొక ట్రావెల్ వ్లాగ్స్ తోటి. అండ్ మీకు ఇంకొక బోనస్ ట్రావెల్ వ్లాగ్ కూడా ఉంది, విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు కాశ్మీర్, బట్ ఇట్స్ అ ట్రావెల్ వ్లాగ్ అండ్ వెరీ స్పెషల్ కూడా. సో
please stay around to my channel. You'll find it very very interesting and nice kuda. Next coming వచ్చే travel vlog actually that is very special to me and hope మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో యా, మొత్తం మా 6 days ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది అండ్ ఐ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అండ్ నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది, విచ్ ఇస్ దట్ స్నోని చేత్తో టచ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ దట్స్ ఇట్ గైస్, హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది వ్లాగ్స్. బాయ్, టేక్ కేర్.